మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరితముగా ఆశ్చర్యపడిరి. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆయన 30వ ఏట ఆయన పరిచర్యను ప్రారంభించి ఆయనకు ఎదురుగా వచ్చిన ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచి ఆయన ఎదురుగా వచ్చిన ప్రతి పాపిని ఆయన క్షమించి రక్షించి ఆయన కొనసాగుతున్నటువంటి సమయంలో ఆయన బేత్సయిదా అనే ఒక ఊరికి యేసుప్రభు వారు వెళ్తారండి. అక్కడ ఒక విచిత్రమైన రోగం కలిగిన వాడు ఒకడు అక్కడ ఉంటాడు. వాడికి కళ్ళు కనపడవు, మాట్లాడలేడు, చెవులు కూడా వినపడవు. అట్లాంటి ఒక వ్యక్తి ఆ రోగి యేసుప్రభు ముందు నించున్నప్పుడు అనేక మంది అయ్యా వీడిని బాగు చేయి, వీడి పరిస్థితి చాలా భయంకరంగా ఉందని చెప్పినప్పుడు యేసుప్రభు వాడిని తీసుకొని వెళ్ళి వాని కన్నులను ముట్టి వాడు చూచేలాగా, మాట్లాడేలాగా, వినేలాగా స్వస్థపరిచినప్పుడు ఆ జనాలందరూ యేసుప్రభువుని చూసి వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యేసుప్రభులో వాళ్ళు గమనించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇలా చెప్తున్నారండి. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈయన ఆ జనాలు చెప్తున్నారు, బేత్సయిదాలో అనేటువంటి ఆ ప్రజలు చెప్తున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. హల్లెలూయా. యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని యేసు ప్రభువులు గమనించారు. యేసు ప్రభు వారిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో గమనించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒకళ్ళు అంటారు, నిన్ను కనిన గర్భము చాలా ధన్యురాలయ్యా అని చెప్పేసి ఒకళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇంకొకళ్ళు ఏం గమనిస్తారనంటే, ఈ పిలాతు భార్య యేసు ప్రభుని చూడంగానే వాళ్ళు ఏమంటారనంటే, ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అంటే ఆయన ఒక నీతిమంతుడిలాగా వాళ్ళు గమనించారు. సిలువలో వేలాడబడుతున్నటువంటి యేసుప్రభుని శతాధిపతి చూసి శతాధిపతి గమనిస్తాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. సమరయ స్త్రీ గమనిస్తుంది, ఈయన మెస్సయ్యా అని గమనిస్తూ ఉంటుంది. సమరయ పట్టణంలోని ప్రజలు గమనిస్తారు, ఈయన నిజముగా లోకరక్షకుడు అని వాళ్ళు గమనిస్తారు. యేసు ప్రభువులో అలాగే సర్వశక్తి కలిగిన దేవునిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గమనిస్తూ ఉంటారు. హగరు దేవునిలో గమనించింది ఆయన చూచుచున్న దేవుడని గమనించింది. యేసేపు కూడా ఈ దేవునిలో ఒకటి గమనిస్తాడు. అదేంటంటే యేసేపు కుమారుడు పుట్టంగానే మనం పోయిన వారం చెప్పుకున్నాం, ఆ పెద్ద కుమారుడికి ఒక పేరు పెడతారు. ఆ పేరు ఏంటండి? మనష్షే. మనష్షే అనే మాటకు అర్థం ఏంటి? మర్చుట. అంటే దేవుడు తనకు కలిగిన బాధ అంతా కూడా మర్చిపోయి ఉన్నట్లు దేవుడు చేశాడని చెప్పేసి దేవునిలో ఆయన మర్చిపోయేటట్లు చేసే దేవుడు అనే ఆ లక్షణాన్ని యేసేపు గమనిస్తాడు. అలాగే ఒక్కొక్కళ్ళు దేవునిలో ఉండేటువంటి ఆ లక్షణాన్ని గమనిస్తున్నప్పుడు ఈ బేత్సయిదా పట్టణంలో ఉన్నవారు యేసు ప్రభులో మరొక విశిష్టమైన లక్షణాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. అదేంటంటే ఈయన ఎట్లాంటి వాడు అని అంటే, ఈ యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ రోజున మన అంశం పేరేంటంటే బాగు చేసే దేవుడు. ఆయన బాగుగా చేయగలిగినటువంటి దేవుడు. పాడైపోయిన వాటిని బాగు చేస్తాడు, శిథిలమైపోయిన వాటిని బాగు చేస్తాడు, పగిలిపోయిన వాటిని బాగు చేస్తాడు, పతనమైపోయిన వాటిని బాగు చేస్తాడు. దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన కొత్తగా చేయగలడు. రెండవది, ఆయన బాగు చేయగలడు. ఆయన లేని వాటిని పిలవగలడు, ఆయన కొత్తగా నూతనమైన వాటిగా చేయగలడు, కొత్త ఆకాశమును కొత్త భూమిని నిర్మించగలడు, నూతన సృష్టిగా ఆయన చేయగలడు. అయితే ఇంకొక కోణం ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఉన్నవి పాడైపోతే, ఆల్రెడీ ఉన్న వాళ్ళు పతనమైపోతే, ఆల్రెడీ ఉన్నవారు పగిలిపోయిన జీవితంలాగైతే చెదిరిపోతే అట్లాంటి వాళ్ళు పాత వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తాడు అని అంటే బాగు చేస్తాడు. సెల్ ఫోన్ షాపులు ఉంటాయి, వాటి మీద ఇలాగా రాయబడి ఉంటుందండి. అదేంటంటే ఎట్లాంటి సెల్ ఫోన్ అయినా ఇక్కడ రిపేర్ చేయబడను, బాగు చేయబడను. టీవీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు వీటన్నిటికీ రిపేర్ షాపులు ఉంటాయి. వాటి మీద అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రిక్ షాపులు బాగు చేయబడతాయి అనేటువంటి బోర్డుని పెట్టుకుంటూ ఉంటారు. ప్రియులరా, అంటే ఒక వస్తువుని బాగు చేయటానికి అనేక షాపులను మనం చూస్తూ ఉంటాం.
అలాగే దేవుడు ఆయన ఏం బాగు చేస్తాడు అని అంటే ఆయన ఏకంగా జీవితాలనే బాగు చేసే దేవుడు. ఆయన ఏకంగా మనుషుల యొక్క బ్రతుకులను ఆయన బాగు చేసేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ప్రియులారా, ఆయన బాగు చేసే దేవుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఒక ముగ్గురు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు వారి జీవితాలని, వారి పరిస్థితులని బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మొట్టమొదటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచన భాగంలో చూడండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. చాలండి. ఇక్కడ మనకు హిజ్కియా అనే ఒక రాజు మనకు కనబడతాడు. ఆయనకి ఒక రోగం ఉంది. ఆ రోగం పేరేంటంటే మరణకరమైన రోగం. కొన్ని రోగాలు ఉంటాయి, వచ్చిపోయాయి ఉంటాయి. కొన్ని రోగాలు ఉంటాయి, మరణకరమైనవిగా ఉంటాయి. అట్లాంటి మరణకరమైనటువంటి రోగము హిజ్కియాకి వచ్చింది. బహుశా అనేక మంది వైద్యుల చుట్టూ తిరుగుంటాడు, అనేక మందికి చూపించుకొని ఉంటాడు. అయితే అది బాగుపడలేదు. అప్పుడు ఒక ప్రవక్త అయిన యెషయా అనే ఒక ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు. దేవుడు చెప్పిన మాటలని హిజ్కియాతో చెప్తాడు. హిజ్కియా, నీవు త్వరలో మరణమవబోతున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తాడు. ఆ మాట వినపడంగానే బహుశా దాన్ని ఏమంటారు, ప్రపంచంలో ఎవరికి ఇలా చెప్పుండ్రేమో. ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయ్యా నువ్వు రేపు పోతావు అని ఎవడికి చెప్పలేదేమో. అట్లాంటి మాట విన్నాడు ఈ హిజ్కియా. అట్లాంటి అనుభవంలో ఉన్నాడు ఈ హిజ్కియా. మనిషి ఎందుకు ధైర్యంగా ఉంటాడంటే మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి మనిషి ధైర్యంగా బతుకుతాడు. రేపో మాపో పలాని డేట్లో మనిషి చనిపోతాడు అని అంటే అసలు అలా ఉంటుందండి. ఎంత భయం ఉంటుంది, ఎంత వణుకు ఉంటుంది. అలాగా ఒక భయంకరమైనటువంటి చింతతోటి, దిగులుతోటి హిజ్కియా ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయాడు తన మరణ వార్త వినంగానే. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు అని అంటే గోడ వైపు తన ముఖమును తిప్పుకున్నాడు, కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్ళు విడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నాను, సత్యంతో నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో అని ప్రార్థన చేస్తూ అతడు ఏమంటాడు అని అంటే ప్రభువా నీ కృపతో జ్ఞాపకం చేసుకో అని అంటాడు. దేంతో జ్ఞాపకం చేసుకోమన్నాడండి? కృపతో. ఆ మాట వాడకపోతే హిజ్కియా ప్రార్థన ఏ ప్రార్థన అయ్యేది అని అంటే పరిసేయుడు చేసిన ప్రార్థన అయ్యేది. అంటే స్వనీతిని, నేను ఇలా చేశాను అలా చేశాను అని ఆ ఒక స్వనీతి ప్రార్థన అయ్యేది. అయితే హిజ్కియా తన ప్రార్థన అంతా కూడా దేంతో ముడిపెట్టాడు అని అంటే కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంటాడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే వంట మొత్తం వండిన తర్వాత, కూర మొత్తం చేసిన తర్వాత దాంట్లో ఉప్పు వేయకపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అండి? ప్రయోజనం లేదు. ఒక్క ఉప్పు వేస్తే కూర మొత్తానికి రుచి వచ్చేస్తుంది. అలాగే కృప కూడా అలాగే. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత పరిచర్య చేసినా దేవుని కృప ఏం చేస్తుంది అని అంటే దాని అంతటికి ఒక రుచిని ఇస్తుంది. మనం చేసిన వాటన్నిటిని ఒక టేస్ట్ ఇస్తుంది. అలాగే హిజ్కియా తాను చేసిందంతా చెప్తూ ఇవన్నీ కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీటి ప్రార్థన హిజ్కియా చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. యెషయా ఇంకా ఆ సెంటర్ని దాటక ముందే యెషయాతో చెప్తాడు, నువ్వు వెళ్ళి నా భక్తుడితో ఇలా చెప్పు, ఇలా మాట్లాడు అని చెప్పినప్పుడు ఆ యెషయా మరలా తిరిగి వెనకకు తిరిగి హిజ్కియా తోటి ఇలా చెప్తాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి. దేవుడు ఇలా చెప్తున్నాడు ఏమనంటే, హిజ్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని అన్నాడు. దేవునికి స్తోత్రం ఇద్దామా అండి? హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం బాగు చేశాడు అని అంటే హిజ్కియా రోగమును బాగు చేశాడు. హిజ్కియా రోగాన్ని, మరణకరమైన రోగాన్ని దేవుడు బాగు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటామండి. దేవుడు ఎటువంటి రోగాన్నైనా బాగు చేయగలిగిన వాడండి. ఈ రోజున మనము యాక్చువల్గా మన అవయవాలకు కూడా బాగు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డాక్టర్లు అంటాం, వాటికి హాస్పిటల్ ఉన్నాయి, బాగు చేసే స్థలాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క హాస్పిటల్, ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క అవయవాన్ని మాత్రమే బాగు చేయగలడు. అన్ని అవయవాలు చూసి డాక్టర్ ఎక్కడన్నా మనకు ఉంటాడా అండి? ఏ అవయవానికి ఆ డాక్టర్ ఉంటాడు.
కంటికి ఓ డాక్టరు, పంటికి ఓ డాక్టరు, ఎముకలకు ఓ డాక్టరు, జుట్టుకు ఓ డాక్టరు, చర్మానికి ఓ డాక్టరు, నరాలకు ఓ డాక్టరు, కిడ్నీకి ఓ డాక్టరు, గుండెకు ఓ డాక్టరు, ఊపిరితిత్తులకు ఓ డాక్టరు, తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టరు, చెవికి ఓ డాక్టరు, ముక్కుకు ఓ డాక్టరు, నాలుగు ఓ డాక్టరు, పళ్ళకు ఓ డాక్టరు, ఎన్ని రకాల డాక్టర్లు ఉన్నారో. మా ఆవిడ డెలివరీ అయ్యేటప్పుడు డెలివరీ లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు డాక్టర్ అక్కడ వాళ్ళు పిలిచారు, అయ్యా మీ ఆవిడని చూసిన వాళ్ళకి 5,000 కట్టాలన్నారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసిన ఆమెకి 15,000 అంట. అంటే చూసిన వాళ్ళు ఒకళ్ళు, ఒక డాక్టర్, ఆపరేషన్ చేసింది ఇంకో డాక్టర్. సరే అని వాళ్ళకు 15,000. తర్వాత లోపల నుంచి ఇంకో డాక్టర్ వచ్చాడు, నర్సు వచ్చింది, ఆయన నించోబెట్టింది. ఈయన ఎవరమ్మా, ఈయనే డాక్టర్ అని అంటే, ఈయన మత్తు డాక్టర్, ఎంత ఇవ్వాలి అని అంటే 2,000 ఇవ్వండి అని. ఆయనకు 2,000. ఆయన ఏ డాక్టరు? మత్తు డాక్టర్, మత్తు ఇవ్వడానికి ఓ డాక్టరు. తర్వాత మరలా ఐసీలోకి షిఫ్ట్ చేసినప్పుడు బీపీ ఎక్కువ ఉంది మా ఆవిడకి. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా బీపీ ఎక్కువ ఉంది, ఒకసారి కంటి డాక్టర్కి చూపించాలి, ఒక్కొక్కసారి బీపీ వల్ల కళ్ళు సరిగ్గా కనపడమని. అప్పుడు ఆయన వచ్చాడు. అప్పుడు చెప్పాను, ఈయనకి ఎంతమ్మా అని అడిగితే ఆయనకు 900, ఆయనకు 900. అంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్కళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఒకడు మళ్ళీ అక్కడ ఈకో తీయడానికి ఒక గుండె డాక్టర్ వస్తాడు. అన్నీ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టరు. ప్రియులరా, అయితే యేసు ప్రభు ఏ డాక్టర్ అని అంటే అన్ని అవయవాలను ఆయన చూడగలిగిన డాక్టర్. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఆయన కుష్ఠరోగం చూశాడు. అంటే ఆయన చర్మానికి సంబంధించిన డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్. ఆయన పక్షవాయువు కలిగిన వాడిని నించోబెట్టాడు. ఆయన నడుమొగిపోయిన స్త్రీని ఆయన నించోబెట్టాడు. అంటే ఆయన ఆర్థోపెటిక్, ఆయన ఆర్థో డాక్టర్ కూడా. అలాగే ఆయన గుడ్డివాని కన్నులు తెరవజేశాడు. ఆయన ఒక ఆప్థమాలజిస్టు. బైబిల్లో జలోదర రోగం కలిగిన వాడు ఒకడు విన్నారండి ఎప్పుడు? నా పేరు ఏ రోగం అంట? జలోదర రోగం. ఏం రోగం అంటే కిడ్నీ ఫెయిల్ అయినవాడు అనమాట వాడు. అంటే ఆ కిడ్నీ డాక్టర్ యేసు ప్రభు నెఫ్రాలజిస్ట్, ఆయన కిడ్నీ డాక్టరు. ఆ తర్వాత ఆయన నరాల డాక్టర్. ఆయన ఈఎన్టీ స్పెషల్. బెత్సయిదా అనే ఆ పట్టణంలో వాడి కళ్ళు కనపడవు, నోరు రాదు, చెవులు వినపడవు. ఈఎన్టీ డాక్టర్ అక్కడ యేసు ప్రభు వారు. అంటే ఆయన ఏ అవయవానైనా బాగు చేయగలిగిన వాడు. ఆయన హిజ్కియా మరణకరమైన రోగాన్ని ఆయన బాగు చేశాడు. దేవుడు చెప్తున్నాడు హిజ్కియాతోటి, హిజ్కియా నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు హిజ్కియా రోగాన్ని ఆయన బాగు చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆయన బాగు చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఎవరిని బాగు చేస్తాడో జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది? ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను ఏం చేశాడంటండి? బాగు చేశాను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుడు అబ్రామును పిలిచాడు. నీ ఇంటిలో నుంచి నేను చూపించే దేశంలోనికి వెళ్ళమన్నాడు. అబ్రహాము తన సొంత ఇంటి నుంచి బయలుదేరి కనాను దేశం, దేవుడు చూపించే దేశం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో గెరారు అనే ఒక ఊరిలోనికి అబ్రహాము వెళ్తాడు. తన భార్యను తీసుకొని గెరారు అనే ఊరిలోనికి వెళ్తాడు. అబ్రహాము తన సొంత ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే శారాతోటి ఇలా చెప్తాడు. తన భార్య అయిన శారాతోటి ఇలా చెప్తాడు, శారమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, మనమేమో వేరే ఊరు వెళ్తున్నాము, మనం తెలియని ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, కాబట్టి నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. అదేంటంటే ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేను నీ భర్తనని చెప్పమాకు, నేను నీ కన్నయ్యని చెప్పు, నువ్వు నాకు చెల్లివని చెప్పు, ఈ ఒక్క సహాయం చేయి నాకని ఇంటి దగ్గర నుంచి బయలుదేరేప్పుడు ఆయన చెప్పాడు. కాబట్టి ఆమె ఏ ఊరు వెళ్ళినా అక్కడ నేను ఆయన చెల్లెలని చెప్పుకుంటూ వాళ్ళు అలా తప్పించుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నారు. అలాగే గెరారులో కూడా అలాగే శారా చెప్తోంది. అలా చెప్పినప్పుడు గెరారు రాజు పేరేంటంటే అబీమెలెకు. ఈ రాజు ఏం చేశాడంటే శారా సౌందర్యవతిగా ఉందని చెప్పి ఆమెను తన ఇంట్లోనికి పిలిపించి చాలా రోజులు ఆమెను తన ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే ఆమెతో తప్పు చేయడు.
ఒక రోజున తప్పు చేద్దామని నిర్ణయించుకున్నటువంటి రోజున దేవుడు ఆ అబీమెలెకు అతని కల్లోకి వచ్చి అతనితో మాట్లాడతాడు. ఆ రాజుతోటి, అబీమెలెకు నువ్వు ఆమెను ముట్టొద్దు, ఆమె ఒక పురుషునికి భార్య అనే మాట చెప్తాడు. నాకు అక్కడ ఆ మాట చాలా బాగా నచ్చుద్దండి. అదేంటంటే, నా సేవకుడు భార్య అని దేవుడు అక్కడ అండు. దేవుడు చాలా నీతిగా నిజాయితీగా మాట్లాడతాడు. అక్కడ ఏం మాట్లాడతాడు అంటే, ఆమె ఒక పురుషునికి భార్య. తర్వాత మీరు ఈ అధ్యాయాన్ని చదువుకోండి, అందులో చక్కగా కనబడుతోంది. ఆమె ఒక పురుషునికి భార్య, నువ్వు ఆమెని ముట్టకూడదు అని చాలా నీతిగా మాట్లాడినప్పుడు అక్కడ ఆ రాజు భయపడి ఉదయాన్నే అబ్రాముని పిలిచి, అయ్యా నువ్వేంటి అని చెప్పి అబ్రాముతో మాట్లాడతాడు. ప్రియులరా, ఆ విషయాన్ని బట్టి, అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అబీమెలెకు ఇంటిలో ఏమవుతుందనంటే, దేవుడు ప్రతి గర్భాన్ని మూసేస్తాడు. దేవుడు అక్కడ చీకటిని ఆ గృహంలో కమ్మేలాగా దేవుడు చేస్తాడు. వారి జీవితాలు బాగోవు, వారి కుటుంబాలు బాగోవు. అక్కడ చెడిపోయినట్లుగా, పాడైపోయినట్లుగా, పతనమైపోయినట్లుగా, ఒక శాపగ్రస్తమైనట్లుగా అబీమెలెకు గృహం మారిపోయింది. అబీమెలెకు కుటుంబము పాడైపోయింది. ప్రియులారా, అక్కడ బాగోలేవు. అబీమెలెకు కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు. అయితే ఎప్పుడైతే అబ్రాహాముని బతిమలాడుకుంటాడో అబ్రహాము ఈ అబీమెలెకు గురించి దేవునికి మొరపెడతాడు. ఆ మాట మనం ఇక్కడ చూస్తాము. ఆదికాండం 20:17 అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. ఇక్కడ దేవుడు ఏం బాగు చేశాడో చెప్తాను చూడండి. మొదటిగా దేవుడు హిజ్కియా రోగమును బాగు చేశాడు. రెండవదిగా ఇక్కడ దేవుడు అబీమెలెకు కుటుంబాన్ని బాగు చేశాడు. నిజమే కదండి. ఈ రోజున చాలా కుటుంబాలు పాడైపోయినాయి, చాలా కుటుంబాలు చల్లాచెదురైపోయినాయి. కుటుంబాల పరంగా మనం తీసుకున్నప్పుడు చాలా కుటుంబాలు చాలా దీనదశలోనికి వెళ్ళిపోతున్నాయి. చాలా కుటుంబాలు హీనదశలోనికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో భార్యాభర్తలు, 2 పిల్లలు. అయితే పిల్లలు బాగా చెడిపోయారు. వాళ్ళు ఎంత చెడిపోయారు అని అంటే, ఈ ఐపీఎల్ క్రికెట్ అనేది ఒకటి వస్తుంది కదా, ఈ వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు మొత్తం ఆ క్రికెట్లో బెట్టింగ్లో పెట్టేసేసి వాళ్ళు ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ తల్లికి భర్త చనిపోయాడు, ఇల్లు అమ్మేశారు, పిల్లలు తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆమెనొక్కదాన్నే అనాథగా వదిలేసేశారు. పాడైపోయిన కుటుంబాలు మనకు కనబడుతున్నాయి, పతనమైపోయిన కుటుంబాలు మనకు కనబడుతున్నాయి, త్రోవ తప్పిపోతున్న కుటుంబాలు మనకు కనబడుతున్నాయి. అయితే అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పాడైపోయిన కుటుంబాన్ని దేవుడు అక్కడ బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి. అదే దేవుడు కుటుంబాలను ఆయన బాగు చేసేవాడు. ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు బాగు చేసేవాడు. కొన్ని కార్డులు ఉంటాయి కదండి, అందులో కుటుంబాలన్నీ ఉంటాయి. రేషన్ కార్డులో కుటుంబం ఉంటుంది. ఏదన్నా ఒకసారి ఒక అన్నయ్య నాగపట్నం ఊరెళ్ళి వచ్చాడు, ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చాడు. అన్నయ్య నీకు ఎంత ఖర్చు అయింది అన్నయ్య అని అడిగాను. లేదు తమ్ముడు నాకంతా ఫ్రీ అన్నాడు. ఎందుకంటే ఆయన రైల్వేలో పని చేస్తాడు, వాళ్ళకి పాస్ ఇచ్చారు. ఆ పాస్ తోటి ఆయన కుటుంబం మొత్తం ఫ్రీగా వెళ్ళి రావచ్చు అంట. ట్రైన్లో మొత్తం ఖర్చు లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చాడు. ఇంకొంతమందికి హెల్త్ కార్డులు ఉంటాయి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి హెల్త్ కార్డులు ఉంటాయి. అందులో కుటుంబం మొత్తం ఉంటారు. భార్యకి బాగోలేకపోయినా, పిల్లలకి బాగోలేకపోయినా, ముసలోళ్ళకి బాగోలేకపోయినా, కుటుంబంలో ఉన్న హెల్త్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేస్తారు. అయితే మన హెల్త్ కార్డు ఎక్కడ ఉండాలి, మన కార్డు ఎక్కడ ఉండాలి అని అంటే, మన కార్డుని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. మన కుటుంబం, మన ఫ్యామిలీ కార్డు ఆయన దగ్గర ఉన్నప్పుడు మన కుటుంబంలో ఎవరెవరికి ఏమేం బాగలేదు అంతా ఆయన బాగు చేసుకుంటూ వస్తాడు. భర్త బాగలేడా బాగు చేసుకుంటూ వస్తాడు, బిడ్డలు బాగలేరా బాగు చేసుకుంటూ వస్తాడు, భార్య బాగలేదా బాగు చేసుకుంటూ వస్తాడు. మన ఫ్యామిలీ కార్డు ఎక్కడ ఉండాలి అని అంటే, మన ప్రార్థన అనే కార్డులో ఈ ఫ్యామిలీ మొత్తాన్ని మనం పెట్టేసుకోవాలి. దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబీమెలెకు కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవుడు ఎంతోమంది ఆయన జీవితాలను ఆయన బాగు చేశాడండి.
ఆ బెత్సయిదా ఊరి వాళ్ళు యేసు ప్రభువుకు ఒక పేరు పెడుతున్నాడు. ఈయనేంటి ఇట్లాగ ఉన్నాడు, ఈయనేంటి అసలు ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఈయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని బాగు చేస్తున్నాడే. అక్కడికక్కడ చెప్పిన మాట కదా అది. ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళు చూస్తున్నారు. ప్రియులైన కుష్ఠరోగి ఎదురుపడంగానే వాడిని శుద్ధి చేసి బాగు చేశాడు. పక్షవాయువు కలిగిన వాడిని లేవనెత్తి ఆయన బాగు చేశాడు. యయీరు కుమార్తెను భరించి ఆ కుటుంబాన్ని దేవుడు బాగు చేశాడు. ప్రియులరా, అసలు భయంకరంగా దయ్యాలు పట్టినోడిని, భయంకరంగా దయ్యాలు పట్టినోడిని, శానాన దయ్యం పట్టినోడిని దేవుడు బాగు చేశాడు. అసలు ఆ ఊరిలో ఎవడు ఆయన్ని బాగు చేయలేదని బైబిల్లో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు ఎవడు బాగు చేయడు. మనం కొన్ని సామెత చెప్తామండి, అదేంటంటే అది నిన్నెవ్వడు బాగు చేయలేడురా, అసలు నిన్ను బాగు చేయడం నా వల్ల కాదురా అనుకున్న శానా దయ్యం పట్టినోడిని దేవుడు బాగు చేశాడు. ప్రియులరా, అలాగా ఆ మగ్దలైన మరియని 7 దయ్యాలు పట్టినాయి, ఆమెను బాగు చేశాడు. పాపాతులైన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రభు కాపాడి ఆమెను బాగు చేశాడు. యేసు ప్రభు ఆయన పాదాల దగ్గర పడిన వాళ్ళందరినీ, ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన బాగు చేశారు. అందుకని ఆ బెత్సయిదా పట్టణం వాళ్ళు యేసు ప్రభుకి మంచి పేరు పెట్టారు. అదేంటంటే, ఈయన ఎవరో కానీ మాకు తెలియదు, కానీ ఈయనలో ఒక లక్షణం మేము కనుగొన్నాం. అదేంటంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆయన బాగు చేసి దేవుడిగా మనకు అక్కడ కనబడుతున్నాను కొంతమందిని. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, అదేంటంటే ఆయన బాగు చేసే దేవుడు మనందరికీ తెలుసు. ఆయన ఎవరినైనా బాగు చేయగలడు మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఆయన బాగు చేయాలి అని అంటే ఆయన హస్తాలకి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు పాడైపోయింది, దాన్ని మనం ఏం చేయాలి? ఆ షాప్ వాడి దగ్గర తీసుకుని వెళ్తే కదా వాడు బాగు చేసేది. ఇంట్లో పెట్టుకొని బాగవ్వాలంటే అవ్వదు. అది బాగు చేసేవాడి చేతుల దగ్గరికి, ఆ హస్తాలోకి దాన్ని తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభువు కూడా అందరినీ బాగు చేస్తా ఇంకొంతమందిని బాగు చేద్దామని ఆయన తన సొంత ఊరిలో నజరేతు అనే ఒక ఊరు, తాను పెరిగిన ఊరిలో ఆయన వెళ్ళాడండి. ఆయన పుట్టింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతులో. అందులోనికి వెళ్ళాడు. అందులో వాళ్ళని బాగు చేద్దామని ఆయన సమాజ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈయన మరియ కుమారుడు కాదా, యేసపు కుమారుడు కాదా, ఈయన మాకు చిన్నప్పటి నుంచి తెలియదా అని యేసు ప్రభుని తృణీకరించారు. ఆయన్ని తలకిందులుగా పడేద్దామని ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన అవిశ్వాసమును బట్టి అనేక కార్యములు అక్కడ చెయ్యజాలకపోయాను. అండ్ ఆయన బాగు చేయలేకపోయాడు. ఎందుకు అని అంటే వాళ్ళు తృణీకరించారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? బాగు చేయలేకపోయాను. ప్రియులరా, ఆ సేన అనే దయ్యం పట్టినని బాగు చేద్దామని వెళ్తే అసలు ఆ ఊరిలో ఇంకా వెళ్దామని ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంటే ఆ ఊరిలో అందరు, బాబు నువ్వు మా ఊరు, యేసయ్య నువ్వు మా ఊరు రావద్దు, నువ్వు ఇక్కడ నుంచి దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. ఇంకా ఆయన రావద్దన్న తర్వాత ఇంకా ఆయన ఎందుకు ఇంకా ఉంటాడు? కాబట్టి బాగు చేయడానికి ఆ ఊరిలో ఆయనకి అవకాశము ఇవ్వలేదు. కొన్ని ఎలాగుంటాయండి, బాగు చేయడం కంటే కొత్తది కొనుక్కోవడం బెటర్ లాగా ఉంది. మన డ్రమ్ము పగిలిపోయింది, అయితే దాన్ని బాగు చేద్దామని పోయిన ఆదివారం తీసుకొని వెళ్ళి షాప్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ డ్రమ్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే దానికి ఒక 100-200 అయిద్దిలే, ఆ కాగితమే కదా పగిలిపోయింది అని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్తే అన్న ఎంత అయిద్దన్నా అని అడిగితే వెంటనే వాడన్నాడు, అన్న దీనికి 1300 అయిద్దనా అన్నాడు. అప్పుడు నేనన్నాను, కొత్తది ఎంతనా అని అడిగాను. ఇది 2,000 దగ్గర నుంచి ఉన్నాయన్నా అని అన్నాడు. నేను వెంటనే ప్రవీణ్కి ఫోన్ చేసి, ప్రవీణ్ అంటే నాకు దాని గురించి తెలియదు కదా, ఆ సంగీతం గురించి, ఇది 1300 అయిద్దంట ప్రవీణ్, నేనేమనుకుంటున్నాను అంటే దీన్ని బాగు చేయడం కంటే కొత్తది కొనుక్కోవడం బెటర్ కదా ప్రవీణ్ అని ఫోన్ చేశాను. ఎందుకంటే నాకు కోపం వచ్చింది అంత చెప్పేసరికి. అంటే అర్థం ఏంటంటే మనం కొన్నిటిని కొంతమంది ఏం చేస్తారనంటే పూర్తిగా అసలు దేనికి పనికిరాని తీసుకుని వెళ్ళి బాగు చేయమని వాడి చేతిలో పెడతాడు. ఆడు మనల్ని తిడతాడు, అన్న దీన్ని బాగు చేయడం కంటే కొత్తది కొనుక్కోవడం బెటర్ అని అంటారు. మా ఇంట్లో ఒక ఇనప మంచం ఉందండి, దాన్ని ఎన్నిసార్లు చేయించాలంటే 5 సార్లు బాగు చేయించా. అది ఎవడో ఒకళ్ళు కూర్చోవడం, దాన్ని ఎరగటం, మళ్ళీ దానికి వెల్డింగ్ పెట్టేయడం. 5వసారి వెల్డింగ్ పెట్టేసేటప్పుడు ఆడన్నాడు, దీన్ని బాగు చేయడం అన్నా, దీన్ని బాగు చేస్తే నాకు డబ్బులు వస్తాయి, కానీ నేను చాలా మంచోన్నా, నేను అన్యాయిస్తున్నా కాదన్నా, నేను ఒక సలహా ఇస్తున్నానన్నా, దీన్ని బాగు చేయడం కంటే కొత్తది ఒకటి కొనుక్కున్నా, నీకు దండం పెడతాను, ఇంకోసారి తేమాకన్నా మంచాను అన్నాడు. అంటే కొంతమంది ఎలాగుంటారు అని అంటే బాగు చేయబడటం కంటే కొత్తది కొనుక్కోవడం బెటర్. సౌలు జీవితం కూడా అలాగే.
సౌలు పడిపోయినప్పుడు సౌలుకి దేవుడు దాదాపుగా 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, మారతాడు అని. అయితే సౌలు తన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకోలేదు. అయితే దేవుడు ఇంకా నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే సౌలుకు బదులుగా ఎవరు వచ్చారండి రాజుగా? దావీదు వచ్చాడు. అంటే దేవుడు అనుకున్నాడు ఇంకా బాగు చేయడం బదులు దావీదుని నియమిద్దామని అనుకున్నాడు. కాబట్టి ప్రియులరా, అంటే దేవుడు బాగు చేయాలి, దేవుడు బాగు చేయగలడు. అయితే ఆయన బాగు చేయాలి అంటే మన హృదయాన్ని ఆయనకి అప్పచెప్పుకోవాలి. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము అని దేవుని వాక్యము తెలియజేస్తోంది. దేవుడు అట్లాగా మనల్ని మనం అప్పచెప్పుతున్నప్పుడు దేవుడు మన కుటుంబాలని ఆయన బాగు చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఈయన ఏం బాగు చేస్తాడో చెప్పి నేను ముగించేస్తున్నాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చాలండి, ఇక్కడ యోవాషు అనే ఒక రాజు మనకు కనబడతాడు. మనం రాజులనే మనం చూస్తున్నాం. మనం మొదటిగా ఏ రాజుని చూసాం? మనము హిజ్కియా రాజుని మనము చూసాం. తర్వాత మనము అబీమెలెకు అనే ఒక రాజుని మనము చూసాం. తర్వాత ఇప్పుడు మనము యోవాషు అనే ఒక రాజుని మనము చూస్తున్నాం. నాకు ఇక్కడ ఏమర్థమైంది అని అంటే, రాజులనే బాగు చేయగలిగిన వాడు నిన్ను నన్ను బాగు చేయలేడా? దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. రాజులనే లైన్లో పెట్టినాడు, మనల్ని క్రమంలో పెట్టలేడా? ఇక్కడ మనం చూసినప్పుడు హిజ్కియా అబీమెలెకు కుటుంబాలని బాగు చేసినట్లుగానే ఇక్కడ యోవాషు అనే ఒక రాజు మనకి ఇక్కడ కనబడతాడండి. అయితే యోవాషు దగ్గర ఏం జరిగింది అని అంటే, యోవాషు ఏ మందిరంలోనికైతే వెళ్తాడో యోవాషుని ఒక ఆయన పెంచుతాడు. ఒక యాజకుడి చేతిలో యోవాషు అనే రాజు పెరుగుతాడు. ఆ యాజకుడి పేరేంటంటే యెహోయాదా అనే ఒక యాజకుడు యోవాషుని పెంచుతూ ఉంటాడు. అక్కడ ఒక చక్కని మాట మనకు రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించను. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, కొంతమంది పెద్దలు మనకు బుద్ధి నేర్పుతున్నంత కాలం వరకు కూడా మనం చాలా బాగుంటాం. ఆ పెద్దలు తమ కాలాన్ని ముగించుకొని ఇంకా వాళ్ళు చనిపోతారు. అప్పుడు చాలామంది ఏమవుతారు అని అంటే పాడైపోతూ ఉంటారు. ఈ రాజు కూడా తను ఉన్నంతకాలం, ఆ యాజకుడు బతుకున్నంతకాలం, అతడు బుద్ధి నేర్పినంతకాలం ఈ యోవాషు చాలా చక్కగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగ నేర్పిస్తూ వస్తున్నప్పుడు అతడు ఇంకొక విషయాన్ని నేర్పించాడు ఈ యోవాషు రాజుకి. అదేంటంటే, యోవాషు అడిగాడు, మన రాజ్యం ఏంటండి ఇలాగ చాలా పాడైపోయింది, చాలామంది కుటుంబాలు పాడైపోయినాయి, చాలామంది పరిస్థితులు బాగలేవు అని అడిగినప్పుడు అప్పుడు ఆ యాజకుడు యోవాషుకు సలహా ఇచ్చాడు. అదేంటంటే, అయ్యా అసలు మన రాజ్యం ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ముందు మందిరం పాడైపోయిందని చెప్తూ ఇక్కడ ఒక్కొక్క మాటని చెప్తున్నాడు. అదేంటంటే, మందిరాన్ని మనం బాగు చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే పాడైపోయింది, ఆ మాట నేను చెబుతున్నాను చూడండి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో, యాజకుల్లో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్దకు తీసుకొని మందిరము ఎచ్చటచ్చట శిథిలమై ఉన్నదో అచ్చటచ్చట దానిని బాగు చేయించవలనని ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనంలో అయితే, యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే యుండిరి. నేను కొన్ని చోట్ల ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా పాడైపోయినాయి కనబడతా ఉంటాయి. కొన్ని డ్రమ్ములు పగిలిపోయినాయి ఉంటాయి. పాస్టర్ గారు కూడా పట్టించుకోరు, ఆయా చర్చిలలో వాటినే వాయిస్తూ ఉంటారు. అంటే బాగు చేయించుకుందాం. ఇంట్లో అయితే ఏదైనా బాగు చేయించుకుంటారు. ఇంట్లో ఏసీ పాడైపోతే బాగు చేయించుకుంటారు, ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోతే బాగు చేయించుకుంటారు. యాజకులు కూడా చాలామంది ఆ మందిరంలో అక్కడ బాగు చేయించట్లా, చాలా పగిలిపోయిన వాటిని వాడుతూ ఉంటారు. కొన్ని మందిరాలకు నేను వెళ్ళినప్పుడు అండి, కనీసం మామూలుగా వాక్యం చెప్పేటప్పుడు నేనేం చూసుకుంటానంటే, ఎదురుగా ఏదైనా గడియారం ఉంటే టైం చూసుకొని చెప్దామని అనుకుంటే అక్కడ టైం తిరగదు. ఏం పాడైపోయింది అక్కడ? మా గడియారాలు పాడైపోయినాయి. అందులో కనీసం బ్యాటరీలు కూడా వేసుకోరు ఆ చర్చిలలో. అంటే ఆ గడియారాలు పాడైపోయి ఉంటాయి, కుర్చీలు పాడైపోయి ఉంటాయి, చాపలు పాడైపోయి ఉంటాయి, వాయిద్యాలు పాడైపోయి ఉంటాయి.
అయినా కానీ చాలా మందిరాలలో ఆ శిథిలమైన వాటిని బాగు చేయించుకోలేరు. మందిరాన్ని ఎక్కడెక్కడైతే శిథిలమైపోయిందో అక్కడ బాగు చేయించాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, మరమ్మత్తు పని చేయు వారికి మాత్రం ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. ఇక్కడ ఏం బాగు చేయించాలో నేను చెప్తాను చూడండి. యోవాషు మందిరమును బాగు చేయించుకున్నాడు. దేని బాగు చేయించుకున్నాడంటే అండి, యోవాషు మందిరమును బాగు చేయించుకున్నాడు. ఇప్పటి వరకు మనం భౌతిక మందిరాన్ని మనం చూసాం. అయితే బైబిల్లో అసలైన మందిరం ఉంది. అదేంటంటే నీ దేహమే దేవుని దేవాలయము, ఆయన నివసించేటువంటి మందిరము. కాబట్టి మన దేహం అనే మందిరాన్ని మనము బాగు చేయించుకోవాలి. చాలా దేహం అనే దేవాలయాలు పాడైపోయాయి. చాలామందికి కళ్ళు పాడైపోయాయి. ఇష్టానుసారమని చూస్తూ కళ్ళు పాడైపోయినాయి. అయితే ప్రభువా నా కళ్ళని బాగు చేయవా అని మనం ప్రార్థన చేయాలి. ఇష్టానుసారమైన మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, లేదంటే పొగరుగా మాట్లాడుతూ చాలామంది నోరు పాడైపోయింది. ప్రభువా నా నోటిని బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. చాలామంది హృదయంలో తలంపులు కేవలం చెడ్డవి. అయితే చాలామంది హృదయాలు పాడైపోయాయి, ఈ దేవాలయంలో పాడైపోతున్నాయి. అయితే హృదయాన్ని బాగు చేయాలి. చాలామంది చెడ్డమైన వాటిని వింటూ, ముసలమ్మ ముచ్చట్లు వింటూ తమ చెవులు పాడైపోయినాయి. ఈ దేవాలయంలో చెవులు పాడైపోయినాయి. ప్రభువా నా చెవులను బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఈ మందిరంలో అక్కడ ఏవేవైతే శిథిలమైపోయినాయో అక్కడ బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన అవయవాలలో ఏదో ఒకటి పాడైపోతున్నట్లుగా మనం, ఎక్కడైతే శిథిలమైపోయిందో, కళ్ళు శిథిలమైపోయినాయా, చెవులు శిథిలమైపోయినాయా, నోరు శిథిలమైపోయిందా, హృదయం శిథిలమైపోయిందా, అయితే దేవుడు అంటున్నాడు బాగు చేయించుకోండి. బాగు చేస్తే దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసిస్తే దుష్టుడు ముట్టకుండా కుటుంబాలు కాపాడబడతా ఉంటాయి. కాబట్టి ప్రియులరా, బాగు చేయబడాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేశాను, నీవే మా దేవుడు యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. కాబట్టి దేవుడు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన అవిశ్వాసాన్ని ఆయన బాగు చేస్తాడు. ప్రార్థన బలిపీఠాలు పాడైపోయినాయా, బాగు చేసుకుందాం. బాగు చేసే దేవుని దగ్గరికి మనల్ని మనము అప్పగించుకుందాం. కాబట్టి ప్రియులరా, ఆ బెత్సాయిదా పట్టణం వాళ్ళు ఒకటి గమనించారు. అదేంటంటే ఈయనేంటో ఒక విధంగా కనబడుతున్నాడు, చాలా విచిత్రంగా కనబడుతున్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఎంత పడిపోయినా, ఎంత పతనం అయిపోయినా, ఎంత చెడిపోయినా, ఎంత భయంకరమైన జీవితమైనా, ఎంత చీకట్లోనికి వెళ్ళిపోయినా, మనం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, హిజ్కియా కన్నీరు విడిచినట్లుగా మనం కన్నీరు విడిచినప్పుడు ఆయన మనతో ఈ వాగ్దానాన్ని చేస్తాడు. హిజ్కియాతో ఈ మాట చెప్పినట్లుగా మనతో కూడా చెప్తాడు, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం. దేవుడు కూడా మన కుటుంబాలన్నీ కూడా ఆయన బాగు చేయునుగాక. ఆమె.